ప్రతి ఒక్కరూ సంప్రదాయ సహజ సిద్ధమైన ఎరువుల వాడకంతో పంటలు సాగు చేసి మెరుగైన ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని బ్రహ్మకుమారి ప్రియా బహజుంజీ అన్నారు. ఇక ప్రకృతి వ్యవసాయంతోనే భావితరాలకు మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఓం శాంతి నిలయంలో సాంప్రదాయ సాగు పద్ధతుల్లో అవలంబిస్తూ పంటలు సాగు చేసే పలువురు రైతులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓం శాంతి నిర్వాహకురాలు రేవతి బెహన్జీ నేతృత్వంలో వారందరినీ ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా వారిని అభినందించారు. ప్రస్తుత తరంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించి రసాయన ఎరువులతో సాగు చేయడంతో పంట ఉత్పత్తులు విషతుల్యంగా మారి భవిష్యత్తులో మనిషి మనుగడ ప్రశ్నార్థకరంగా మారే ప్రమాదం ఏర్పడుతుందని ప్రియా బెహజుండి అన్నారు. ఇక భూమి సారం తగ్గకుండా ఉండాలన్నా రాబోయే తరం ఆరోగ్యకరమైన జీవనం సాగించాలన్నా రైతులు సంప్రదాయ సాగు వైపు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించాలని సందేశం ఇచ్చారు. అట్లాగే ఆ మందులు ఏంటంటే ప్రకృతి సిద్ధంగా ఉండాలి. అంటే నీమ్ చేయాలి అంటే ఏమంటారు, వేపర్ నూనె కావచ్చు, బేకింగ్ సోడా కావచ్చు, అది మన కిచెన్ లో వాడే చాయ్ పత్తి కావచ్చు, మజ్జిగ కావచ్చు, వేస్ట్ అవి స్ప్రే చేస్తే ఏంటంటే చెట్లకి కావచ్చు మంచిగా ఉంటుంది అన్నట్టు. అంటే పాపం రైతులు వాళ్ళు ఎన్నో డబ్బులు పెట్టి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కొనుక్కుంటారు, సంవత్సరం అంతా పంట రాకపోయేసరికి బాధపడతారు. అంటే డబ్బులు తక్కువ, అంటే పెట్టుబడి తక్కువ ఉంటుంది, దిగుబడి ఎక్కువ ఉండాలి. కొంచెం డబ్బులతో ఎక్కువ లాభం అన్నట్టు. ఇప్పుడు మామూలుగా మామిడి చెట్లు కావచ్చు, ఇంకేదైనా అడ్డు కట్టడం దానికి అంటే మంచి సంతర్జాతి పంటలు పండుతాయి అన్నట్టు. హైబ్రిడ్ కూడా కావచ్చు. అంటే మనం చాలా వరకు ఏంటంటే కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. ఆ కెమికల్స్ తోటి కూడా ఏమవుతుందంటే ఆ వచ్చిన పంట నుండి భోజనం ఎఫెక్ట్ కూడా పడుతుంది అన్నట్టు. అంటే ఇది లౌకిక సబ్జెక్ట్ అన్నట్టు. మళ్ళీ అలౌకికంగా తీసుకుంటే శాశ్వత యోగికేలు అంటే ఎలా అంటే బీజం మనం ఏ స్థితిలోనైతే విత్తనం సీడ్ ట్రీట్మెంట్ చేస్తామో అలా వైబ్రేషన్స్ కూడా ఏమవుతుందంటే భూమికి చేస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే భూమిలో ఫస్ట్ ఫర్టిలైజేషన్ ఎంత ఉంది చూసుకోవాలి. అంటే నేల సారవంతమైన